పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం ఈనాటి మొదటి పట్టణము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనములు మరియు 9వ వచనం నుండి 13వ వచనం వరకు. భక్తి కీర్తన 34వ కీర్తన 1-2 వచనములు మరియు 5-6 మరియు 17-23 వచనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం నుండి 32వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని శ్రద్ధతో చదువుకొని ధ్యానించుదాం. ఒకనికి 2 కుమారులుండ్రి. అతడు పెద్దవానితో, కుమారా, నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పని చేయమని చెప్పగా, మొదట అతడు వెళ్ళుటకు నాకిష్టం లేదు అని చెప్పినను. పిమ్మట తన మనసు మార్చుకుని వెళ్ళెను. తరువాత తండ్రి 2వ కుమారునితో అట్లే చెప్పెను. అప్పుడు అతడు, నేను వెళ్ళుచున్నాను అని చెప్పియు వెళ్ళలేదు. ఆ 2 కుమారులు తండ్రి ఆజ్ఞను పాటించినదెవరు అని ఆయన వారిని ప్రశ్నింపగా, మొదటివాడు అని సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, సుంకరులను జారులను మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశింపబోచున్నారు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను మీకు నీతి మార్గమును చూపుటకు వచ్చెను, కానీ మీరు అతనిని విశ్వసింపరైరి. సుంకరులు జారులు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనం చెంది అతనిని నమ్మరైతిరి అని పలికెను. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధతో ధ్యానించినట్లయితే, ఈ ఆగమన కాలంలో యేసు ప్రభువును మెస్సీగా వచ్చాడని విశ్వసించుచున్నాం. బాప్తిస్మ యోహాను మరో ఏలియాగా విశ్వసింపవలెను. యేసు ప్రభు మెస్సియాగా తొలిసారి రాకడకు పూర్వం 2 రకాల ప్రజలు ఉండేవారు. మొదటి కుమారుడు మాదిరిగా సుంకరులు, జారెన్లు, పాపాత్ములుగా ఉండేవారు. 2వ కుమారుడు మాదిరిగా ఇజ్రాయేలు, యూదా మత పెద్దలు ఉండేవారు. సాధారణ ప్రజానికానికి చెందిన పాపాత్ములు బాప్తిస్మ యోహాను ప్రవక్తగా విశ్వసించిరి. ఇజ్రాయేలు మత పెద్దలు ప్రవక్తల ప్రబోధాలు, కీర్తనలు, దైవాజ్ఞలను తెలుసుకొని విశ్వసించలేదు. యోహాను నీతి మార్గమును చూపుటకు వచ్చెను, కానీ మీరు అతనిని విశ్వసింపరైతిరి. సుంకరులు, జారెన్లు అతనిని విశ్వసించిరి. అది చూచియు మీరు హృదయ పరివర్తనం చెంది అతనిని నమ్మరైతిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 32వ వచనం. యేసు ప్రభువును యూదా మత పెద్దలు మెస్సీయగా వచ్చే ముందు బాప్తిస్మ యోహాను ప్రవక్తగా విశ్వసింపలేదు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అలనాటి మత పెద్దలు, ప్రధాన అర్చకులు తామే ఇజ్రాయేలు ప్రజలను ఉద్ధరించేవారమని విర్రవీగుతూ బాప్తిస్మ యోహాను ప్రవక్తగా అంగీకరించక, యేసు ప్రభువును మెస్సీగా అంగీకరించక తోలనాడుతూ తిరస్కరిస్తూ ప్రజలను వక్ర మార్గంలో నడుపుతూ ఉండేవారు. ఈ యూదా మత పెద్దలు అరాచక పాలనకు వేసారిన పాపాత్ములు బాప్తిస్మ యోహాను ప్రవక్తగా విశ్వసించి మెస్సీయ రక్షణ కోసం నిరీక్షించారు. మరి ఈనాడు ప్రభు మనతో ఎక్కువగా ముచ్చటిస్తున్నటువంటి విషయం ఏమిటి అని ధ్యానించినట్లయితే, ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని ఎక్కువగా ఈ ఆగమన కాలంలో విశ్వాసం ఉంచమని, అదేవిధంగా హృదయ పరివర్తన కలిగి ఉండమని పదే పదే మనకు లేఖనాల ద్వారా వివరిస్తూ ఉన్నాడు. మరి ఎందుకు ఈ పరివర్తన అనేది మనం ధ్యానించినట్లయితే, హృదయ శుద్ధి కలవారు దేవుని దర్శింతురు అనేటువంటి వాక్యాలు మనకి విశదం చేస్తూ ఉన్నాయి, వాగ్దానం చేస్తున్నాయి. పశ్చాత్తాపపడి పవిత్ర ఆత్మను పొందుడి అని మరి పేతురు గారు అనటం, పశ్చాత్తాపపడి దేవుని ఎడల నమ్మకముంచి జ్ఞాన స్నానం స్వీకరించుడి, అప్పుడు
పవిత్రాత్మ మీపై వేంచేసి వస్తూ ఉంది అని పేతురు గారు మనతో పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క పరివర్తన గురించి వాక్యాలు అనేకంగా మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఆగమన కాలంలో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం హృదయం నిండా చేర్చుకోవాలి అంటే, మన కుటుంబాల్లో ఆహ్వానించాలి అంటే, ప్రభు మనతో ఉండాలి అంటే, మన దేహం, మన హృదయం, మన ఆత్మ, మన సర్వస్వం పవిత్రంగా ఉంటేనే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలోనికి వేంచేసి వస్తారు. మరి మంచి పాప సంకీర్తనం చేసి పుణ్యక్రియలు చేస్తూ వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ వాక్యం పఠిస్తూ వాక్యంలో జీవిస్తూ దేవునికి దగ్గర అవటానికి ప్రయాసపడాలి. ఎందుకనగా వాక్యం తెలియకుండా దేవుని ప్రేమించటం అసంభవం. వాక్యం తెలియకుండా దేవుని అనుభవించటం మహా కష్టం. దేవుడి గురించి తెలుసుకోవాలంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. ఆ విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో పదిలపరచుకోవాలి. మరి మెస్సయ్యగా వస్తాడని ఏ విధంగా యూదులు నిరీక్షించారో, యూదులు ఎదురు చూశారో, మనం కూడా ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. ఎదురు చూడమని మనలందరినీ కూడా ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. వివేకంతో, వివేచనతో, భక్తితో, ప్రార్థనతో ప్రభు కోసం ఎదురు చూసి ధన్యమైనటువంటి క్రిస్మస్ పండుగను కన్నులారా కొనియాడటానికి దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున